టీవీ6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భద్రావతి స్టీల్ ప్లాంటుకు 15,000 కోట్లు యూనియన్ మినిస్టర్. బీఆర్ఎస్ లో విషాదం, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా కన్నుమూత. జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం, రామ్మోహన్ సంచలన కామెంట్స్. వరద బాధితులకు ఆహార పౌర సరఫరాల శాఖ తరఫున నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన శ్రీ నాదెండ్ల మనోహర్. ఏపీకి కేంద్రం సహాయం, శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు. విజయవాడ సింగ్ నగర్లోకి మళ్లీ వరద, ప్రజల అవస్థలు. శివమొగ్గ జిల్లా భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ పునర్జీవనానికి 15,000 కోట్ల రూపాయలు అవసరమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. గురువారం శివమొగ్గలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ దృష్ట్యా విశ్వేశ్వరయ్య పేరు కాపాడేందుకు ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రామాణికంగా ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో ఈ పరిశ్రమను మూసివేయాలన్న తీర్మానం జరిగిందన్నారు. ఇది వేలాది కుటుంబాలకు జీవనమిచ్చిన సంస్థ అన్నారు. దాన్ని కాపాడేందుకు ఎంతగా పోరాటం చేశారనేది తనకు తెలుసన్నారు. బీఆర్ఎస్ పార్టీలో విషాదం నిండింది. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం మరణించారు. ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ 2 నెలలకు పైగా హైదరాబాద్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచారు. జిట్టా మరణ విషయాన్ని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామమైన భువనగిరికి బాలకృష్ణారెడ్డి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఉద్యమకారుడి మృతి పట్ల గులాబీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొడుకుకు తండ్రి రిక్వెస్ట్, మిగతా వాళ్ళకంటే మాకే ఎక్కువ నిధులు ఇవ్వండి. ఎంపీ ల్యాండ్స్ నిధుల్లో ఇతర ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇవ్వకండి. మా చెన్నూరు ప్రాంతానికి నిధులు ఎక్కువ ఇవ్వండి అంటూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇప్పుడు మనకు ఎంపీ ల్యాండ్స్ కూడా వస్తున్నాయి. మేము ఎంపీ గారికి కోరుతున్నాము, ఇతర ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇవ్వకండి, మా ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వండి. ఎందుకంటే మాకు ఒక హక్కు ఉన్నది నీ మీద అడిగనీకే. ఒకే హెలికాప్టర్లో బట్టి విక్రమార్క, బండి సంజయ్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గత 8 నెలల్లో మహిళలపై 1800కు పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. మహిళలు అంటే ఒక చులకన భావంగా ఈ పరిపాలన సాగుతుంది. మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి స్పందించడానికి తీరిక కూడా లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళల మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్ నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్న, స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ ఉంది. ప్రతిరోజు 2 హత్యలు, 4 మాల్భంగాలు అన్నట్లుగా అయ్యింది. ఈరోజు ముఖ్యమంత్రి వరద విపత్తు సహాయంలో ఫెయిల్, లా అండ్ ఆర్డర్, రుణమాఫీ, విద్యా వ్యవస్థలు నడిపించడంలో ఫెయిల్ అయ్యారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు. ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప పాలన గాలికి వదిలేశాడంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిపోయింది, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి వదిలేసింది ముఖ్యమంత్రి గారు. ఈరోజు పొలాలలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల వద్ద పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేయగా చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. సమస్య పరిష్కరించేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది.
ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కాంగ్రెస్లో చేరారు. పార్టీ సీనియర్ నేత సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు. 2 రోజుల క్రితమే రాహుల్ గాంధీని కలవడంతో ఆమె పార్టీలో చేరుతారనే వార్తలొచ్చాయి. శుక్రవారం ఉదయం తన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె తాజాగా కాంగ్రెస్లో చేరారు. ఆమెతో పాటు రెజ్లర్ బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భారీ వర్షం, కుండపోత వర్షంలో భక్తులు అవస్థలు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలైంది. శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్ని నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించారు. ఆపై వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. 1200 వాహనాల ద్వారా ప్రతి ఇంటికి అందేలా ఆ విధంగా ప్లాన్ చేశామని తెలిపారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో పలు ప్రాంతాల్లో మళ్లీ వరద చేరింది. గురువారం కంటే శుక్రవారం మరో అడుగుకు పైగా వరద పెరిగింది. బుడమేరు ముంపు నుంచి తేరుకున్న సమయంలో మళ్లీ వరద రావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రామకృష్ణాపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ ను అందిస్తున్నారు. గతంలో ఎన్నడూ చవిడి చూడనంత జలప్రలయాన్ని విజయవాడ చవిచూసిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ రోజు గురువారం విజయవాడలోని జక్కంపూడి కాలనీ వరద ప్రభావిత ప్రాంతాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని కొనియాడారు. బాధితులకు సహాయక చర్యలు వేగంగా అందుతున్నాయని తెలిపారు. వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయాన వరద ప్రాంతాల్లో పర్యటించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అందరూ కలిసి బాధితులను గట్టెక్కించాలని అన్నారు. తాను వరద ప్రాంతాల్లో పరిశీలించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया। एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार। एयरफोर्स के
नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए, केंद्र सरकार ने, प्रधानमंत्री जी ने, होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया। और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस, मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है। अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो यह स्थिति बहुत भयावह हो जाती। अब तत्काल जो सवाल सामने है, जैसे कि सम्मानी बाबू बता रहे थे आपको, कुछ शॉर्ट टर्म प्लानिंग करनी पड़ेगी। आज मैं विजयवाड़ा शहर में पानी में भी उतर के घूमा, हमारे स्थानीय केंद्रीय मंत्री, हमारे स्थानीय आईटी मिनिस्टर, एमएलए, एमपी के साथ, और मुझे इस बात का संतोष है कि प्रशासन के हर एक डिपार्टमेंट के साथ यहां के हमारे जनप्रतिनिधि काम में लगे हुए हैं, एमपी, एमएलए, मिनिस्टर्स, और अलग अलग वार्ड को एक एक जिम्मेदार आईएएस अफसर के हवाले किया गया है। मैंने लोगों से जाके चर्चा की तो तकलीफ तो है, 5 दिन हो गए पानी भरे हुए, लेकिन बावजूद इसके चाहे फूड पैकेट्स हो, दूध का, मिल्क का इंतजाम हो, पीने का पानी हो, ड्रोन से पहली बार शायद आंध्र प्रदेश में आपके लीडरशिप में यह प्रयोग हुआ है। ड्रोन से फूड पैकेट्स, मिल्क पैकेट्स ये ड्रॉप किए गए, लोगों तक पहुंचाने का प्रयास किया गया है और लोगों ने बताया कि मिल रहा है उनको। और एक टीम लगातार फोन करके पूछ रही है, जिसकी मॉनिटरिंग स्वयं चीफ मिनिस्टर साहब कर रहे हैं। तो लोगों की संतुष्टि का स्तर कि हमको मिल रहा है वो बहुत ऊंचा है, लेकिन संकट तो अभूतपूर्व है। जहां से पानी निकल गया है वहां युद्ध स्तर पर सैनिटेशन का काम, जो घरों के अंदर मलबा है, मड है, उसको साफ करने का काम, पानी से धोने का काम भी लगातार हो रहा है। पशु मारे गए तो एनिमल हस्बेंड्री की टीम भी लगातार काम कर रही है। और जो बुढ़मेरू ब्रीच है, जल्दी वो बंद हो, उसके लिए आर्मी, जैसा आपने बताया, कॉल की गई है और वो जल्दी पहुंचने वाली है, क्योंकि उस पानी का, जब तक वो पानी बंद नहीं होगा तो ये संकट यहां बना रहेगा और कुछ प्रश्नों पे और विचार करना पड़ेगा। जैसे आपने कहा, ప్రకాశం బ్యారేజ్ 17 శ్రీకాళహస్తిలో శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతున్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. ఒకటి వరదలు, విజయవాడలో వరదలు బీభత్సంగా ఉన్నాయి. కృష్ణానది కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉంది రోజు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వరదల్లోనో బురదలోనో తిరుగుతా ఉన్నాడు, కష్టాలు పడుతున్నాడు. దేశ ప్రధానమంత్రి సరదాగా షికార్లు చేస్తున్నాడు సింగపూర్లో. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు నయా పైసా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే 5,000 కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండో విషయం ప్రాజెక్టులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాం, 4 తీసుకున్నాం. ఒకటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, రెండోది కాళహస్తి నడిచిన రైల్వే లైన్, మూడోది అంతర్జాతీయ విమానాశ్రయం రేణిగుంట, 4వది దుగరాజంపట్నం ఓడరు. ఈ 4 ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి. ఈరోజు ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నారు. బీటెక్ పాస్ అయిన తర్వాత ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు గాజుల మండలంలో ఈరోజు కూలి పనులకు వెళ్తున్నారు. ఇది నిరుద్యోగ పరిస్థితి. మన మనం బెల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాం, బెల్ ఫ్యాక్టరీ పనులు సున్నా అయిపోయినాయి. దుగరాజపట్నం ఓడరేవు తీసుకొచ్చాం, ఆ పనులు సున్నా.
అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొని వచ్చాం. ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం రాలేదు. కాళహస్తి నడిపూడి రైల్వే లైన్ కూడా పూర్తిగా ఒక్క మూర కూడా ప్రారంభించలేదు. దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి మన ప్రాంతం అభివృద్ధికి రావడం వాళ్ళకి ఇష్టం లేనందువల్లే ఈరోజు విద్యావంతులు కూడా కూలి పనులు కట్టుకుంటారు. మూడవది ధరలు, మరి బాగా మందుల ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. షుగర్ ట్యాబ్లెట్ 5 రూపాయలు ఈరోజు. ఒకప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 5 పైసలు ఉన్న ట్యాబ్లెట్ ఈరోజు 5 రూపాయలు పెంచారు. ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. కూరగాయల ధరలు పెరిగిపోయినాయి, మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయి ఇబ్బందుల్లో ఉన్నారు. మరి అంతేకాదు నిరుద్యోగం కాదు, ధరలేక ట్యాక్సులు కూడా విపరీతమైన ట్యాక్సులు. ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ధరలు, నిరుద్యోగం, మూడవది ట్యాక్సులతో ఈరోజు దేశాన్ని అతలాకుతలం చేసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేశానికి ఒకటే ఒక మోక్షం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి మిమ్మల్ని చేతులు ప్రార్థిస్తున్నాం. వరద బాధితులకి మీ పార్టీ తరఫున మేము అధికారంలో లేదు కదా, ఏదో కాస్తో పంపిస్తాం. రాహుల్ గాంధీ ఆయన జీతాన్ని ఇచ్చేసాడు. మేము కూడా మా వంతు పనులు చేస్తూనే ఉన్నాం. మరి కాళహస్తి దేవస్థానం ఉంది, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక 5 కోట్ల వాళ్ళకి పంపించి ఏమవుతుంది? తిరుపతి దేవస్థానం 1000 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు పంపించి ఏమవుతుంది? మరి ఈ విధంగా వరద బాధితులను ఆదుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనం ట్యాక్సులు కట్టే డబ్బులు లక్షల కోట్లు ఆడున్నాయి, వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఒక 5,000 కోట్లు కానీ ఖచ్చితంగా ఒక వారం లోపల పంపించాలని నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు హెచ్చరికలు లేని ఇవన్నీ పిచ్చి మాటలు. వాళ్ళు ఏం చెప్తారు? వర్షం పడుతుందయ్యా అని అంటారు. వడగళ్ళు. భద్రావతి స్టీల్ ప్లాంటుకు 15,000 కోట్లు యూనియన్ మినిస్టర్. బీఆర్ఎస్లో విషాదం, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా కన్నుమూత. జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం, రామ్మోహన్ సంచలన కామెంట్స్. వరద బాధితులకు ఆహార, పౌర సరఫరాల శాఖ తరఫున నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన శ్రీ నాదెండ్ల మనోహర్. ఏపీకి కేంద్రం సహాయం, శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు. విజయవాడ సింగ్ నగర్లోకి మళ్లీ వరద, ప్రజల అవస్థలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 66 న్యూస్.